ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. ఈవీఎంలతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా సెంట్రల్ బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. గుంటూరులో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. 2024 జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉందో రేపు జరగనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా ఉమ్మడి గుంటూరులో ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రస్తుతం మనం గుంటూరులోనే బీఈడీ కళాశాల నందు మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల సిబ్బంది కానీ ఆర్ఓలు కానీ పీఓలు ఓపీఓలు వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రజెంట్ అందరూ కూడా ఎన్నికల సంబంధించినటువంటి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి గుంటూరులో ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వివరాలు మనం చూస్తే కూడా 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు. 1915 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా బాపట్ల జిల్లా కూడా 1,537 పోలింగ్ కేంద్రాలు, 13,50,000 ఓటర్లు. అంతేకాకుండా కూడా క్రిటికల్ 337 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరోవైపు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా చూస్తే కూడా 1929 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ 1929 పోలింగ్ కేంద్రాల్లో కూడా అందులో ముఖ్యంగా కూడా 372 సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూస్తే కూడా పల్నాడు జిల్లాలో గురజాల కానీ మాచర్ల కానీ అంతేకాకుండా కూడా ఏదైతే ఉందో సత్తనపల్లి నర్సరావుపేట పెద్దకూరపాడు నియోజకవర్గాలు కొన్ని పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా దాదాపు 557 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు సర్వం సిద్ధం చేశారు. అంతేకాకుండా కూడా ఈవీఎంలు ఆయా కేంద్రాలకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఈవీఎంలు గురాయించినా కూడా వితిన్ 15 నిమిషాల్లోనే ఈవీఎంలు మళ్ళీ ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులుగా ఉన్నటువంటి పల్నాడు జిల్లా శివశంకర్ కలెక్టర్ కానీ మరోవైపు గుంటూరు వేణుగోపాల్ రెడ్డి ఈ ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పటికే అన్ని సర్వం సిద్ధం చేశాము. ఇప్పటికే సిబ్బందికి కానీ స్టాఫ్ కానీ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూస్తే కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం గుంటూరులోనే బీఈడీ కళాశాలలో ఉన్నాం. ఇప్పటికే ఈవీఎంలతో అధికారులు కానీ సిబ్బంది కానీ ఇక్కడ నుంచి బయలుదేరి ఆయా పోలింగ్ కేంద్రాలు కూడా చేరినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర షామియానాలు కానీ అంతేకాకుండా కూడా డ్రింకింగ్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ అన్ని రకాల కూడా సౌకర్యాలు కూడా ఓటర్లకి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు కానీ ఎవరైనా వయో పరిమితి ఎక్కువ ఉన్నోళ్ళు పోలింగ్ కేంద్రాలకు వస్తే వాళ్ళు ఎలాంటి అసౌకర్యానికి గురకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు సర్వం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో సిబ్బంది వాళ్ళ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు. ఈ రాత్రికే అన్ని పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ చేరుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రేపు ఉదయాన్నే ఇక ఎన్నికల ఎవరైతే ఉన్నారో పోలింగ్ కేంద్రాల ఏజెంట్లు కానీ ఇటు స్టాఫ్ కానీ కోఆర్డినేషన్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి పాసులు ఇవ్వటం, ఆ తర్వాత 6 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ చేయటం, తర్వాత 7 గంటల నుంచి ఎన్నికల ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు జరగనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనం చూస్తే గుంటూరు జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు.